శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 8వ తేదీ 4వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం షష్ఠి తిథి సాయంత్రం 4:07 వరకు. అనంతరం సప్తమి. మూలా నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. వరియాను యోగం మధ్యాహ్నం 3:02 వరకు. అనంతరం పరీఘా యోగం. వణిజకరణం సాయంత్రం 4:07 వరకు. అనంతరం భద్రకరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 11:04 నుండి 12:50 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:38 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 12:25 నుండి 2:12 వరకు. తిరిగి వర్జ్యం తెల్లవారుజామున 4:23 ప్రారంభమవుతుంది. నేటి రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే ఈనాడు షష్ఠి సప్తమి తిథి కలయిక. అందులో మూలా నక్షత్రం ఈరోజు. ఈ మూలా నక్షత్రం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి నక్షత్రం. సాధారణంగా మనకి బుధవారం అనగానే గణపతి ఆరాధన, అదేవిధంగా విష్ణు ఆరాధన, ముఖ్యంగా హరిహర సముద్భవుడైనటువంటి హరిహర సూతుడైనటువంటి అయ్యప్ప స్వామి ఆరాధన మనకి లోకంలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అయితే నక్షత్రాన్ని అనుసరించి తిథిని అనుసరించి చేసినటువంటి ఆరాధన విషయంలో ఈనాడు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేయటం మనకు విశేషమైన ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా అమ్మవారి ఆరాధనలో కూడా చండీ ఆరాధన, లలిత అమ్మవారి ఆరాధన మనకు విశేషమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా అమ్మవారి ఆరాధన చేయటం వల్ల గ్రహానుకూలతతో పాటుగా మిగిలినటువంటి దేవతల యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా లభిస్తుందని మనకి పెద్దలు చెబుతూ ఉంటారు. ఏ భగవంతుడిని మనం ఆరాధించినా, స్త్రీ రూపకంగా అమ్మవారిని ఆరాధించినా, పురుష రూపంగా మనం పురుష దేవతల్ని ఆరాధించినా, భగవద్ ఆరాధనలో భగవద్ అర్చనలో అత్యంత ప్రధానంగా కావలసినటువంటిది ఏమిటంటే 2 విషయాలని చెప్తారు. ఇంకా చెప్పాలంటే 3 అని కూడా చెప్పచ్చు. ప్రప్రథమైంది భక్తి, రెండవది శ్రద్ధ, మూడవది విశ్వాసం. చేసేటటువంటి సాధన విషయంలో భక్తి గనక లేకపోతే ఏది సత్ఫలితాన్ని ఇవ్వదు. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని పెద్దలు చెప్పినటువంటి మాట. భక్తి ప్రధానంగా దేవతారాధనలో ఉండాలి. రెండవది శ్రద్ధ, చేసేటటువంటి పని మీద శ్రద్ధ. అంటే ఉదాహరణకి భగవంతుడి యొక్క మందిరాన్ని పూజ చేయటం దగ్గర నుండి కూడా పువ్వులు తీసుకురావటం వరకు ప్రతిదీ కూడా శ్రద్ధతో కూడి ఉంటుంది. మూడవది తాను చేస్తున్నటువంటి పూజను పరమాత్మ గ్రహిస్తున్నాడు అనేటటువంటి విశ్వాసంతో ఆ సాధకుడు అనేటటువంటి వాడు చేయాలి. ఈ 3 ఉన్నటువంటి ఆరాధన ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణమైనటువంటి తపస్సు అని కూడా శాస్త్రంలో చెప్పబడుతుంది. అటువంటి ఈ మూలా నక్షత్రం బుధవారం వచ్చినటువంటి ఈ రోజున అమ్మవారి ఆరాధన చేయడంతో పాటు గణపతి, అయ్యప్ప స్వామి వారి ఆరాధన చేసి ఆయా దేవతామూర్తుల యొక్క అనుగ్రహానికి, జగదంబ అయినటువంటి పరదేవత దివ్యానుగ్రహానికి అందరూ పాత్రులై ఆయురారోగ్య భోగభాగ్యాలను సిద్ధింపజేసుకొని సమస్త శుభాలను పొందాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం. ఈరోజు తిథి బహుళ షష్ఠి, వారం సోమవారం లేదా బుధవారం, నక్షత్రం మూల పూర్తిగా ఉంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, బుధరాహుల సంచారం కుంభక్షేత్రంలో, రవి కుజ శనుల సంచారం మీనక్షేత్రంలో, శుక్ర సంచారం మేషక్షేత్రంలో. ఇది రోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. అధిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై సంశయాలు ప్రబలమవుతాయి. మిత్రులతోటి సఖ్యత తగ్గుతుంది. బంధువులతోటి కూడా వివాదాలు తలెత్తేటువంటి సంఘటనలు
అకారణంగా ఏర్పడతాయి. అనుచిత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు మనస్పర్ధలు పెరుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. వ్యాపార రంగం వారికి ప్రతిబంధకాలు ప్రారంభమవుతాయి. మానసిక ఒత్తిడికి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. క్రమశిక్షణ తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలు గతంలో కలిసి వచ్చినట్టుగా ఇప్పుడు రాకపోవడంతో నిస్సహాయ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా పరిస్థితుల్ని చక్కదిద్దుకోగలుగుతారు. వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సమయస్ఫూర్తి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ విషయాల్లో ఆధిక్యత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాలు విద్యార్థులకి లాభిస్తాయి. మహిళలకు అత్యంత ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక విధి విధానాలు వివిధ రకాలుగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రశంసలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు ఉత్తరం. వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వెంటనే పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమన్వయ లోపం ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు సమస్యలుగా మారతాయి. ఆర్థిక విధి విధానాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తలనొప్పి సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. అనుచిత ఆర్థిక పరిస్థితుల్లో కొనసాగుతుంది. ఆర్థిక విధి విధానాల విషయంలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తప్పనిసరి. మహిళలకు గృహ విషయాల్లో సమన్వయ లోపం ద్వారా ఏర్పడినటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తత్తరపాటు సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివిధ రకాల సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉత్సాహం పెరుగుతుంది. ప్రోత్సాహకర పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక బలం కూడగట్టుకోగలుగుతారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుచిత పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి అవకాశాలు సద్వినియోగపరచుకోలేకపోతారు. విదేశీ ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటాయి. మహిళలకు పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. అనుకూల పరిస్థితుల్లో ఆర్థిక పరంగా పొందలేకపోతారు. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారు పాటించాల్సి వస్తుంది. వృత్తిలో అకారణ వివాదాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు గెలుపును దూరం చేస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా చోటు చేసుకుంటాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు ఆర్థిక పరంగా ఆశించినటువంటి విధంగా పొందలేకపోతారు. సమన్వయ లోపం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రతికూలంగా మారుతుంది. అధికార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి
సమస్యలు జటిలమవుతాయి. కాలయాపన అన్ని విషయాల్లో కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా ప్రతిబంధకాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా, స్మరించడం ద్వారా లేదా పూజించడం ద్వారా అష్టమ రవి, కుజ, శనుల ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరమవుతాయి. ప్రతిబంధకాలు నియంత్రించగలుగుతారు. ఆకస్మిక ధనాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత కొనసాగుతుంది. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకోగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. మహిళలకు చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహనతో కూడినటువంటి విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు నిర్విఘ్నంగా క్రీడారంగం వారు పూర్తి చేయగలుగుతారు. అసంతృప్తి సంఘటనలు మహిళలు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. నిర్లిప్తత వైద్య వృత్తి వారికి ఉంటుంది. అయినప్పటికీ గట్టి కృషితో కార్యక్రమాలు కొనసాగించి అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీకృష్ణ పరమాత్మని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలతో చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలను తెచ్చిపెడతాయి. సంతోష వార్తలు వింటారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే నిర్మాణాత్మక కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పొందగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం, నేర్పరితనం కలిసి వస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలం. మహిళలకు ఆర్థిక బలం పెరుగుతుంది. ఆరోగ్య బలం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విశ్వాసం కలిగి ఉంటారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన ఉన్నప్పటికీ అమలు చేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం విద్యార్థులకి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇక్కట్లు ప్రారంభమవుతాయి. నూతన ఉత్సాహం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. కార్యక్రమాల్లో లోపాలు క్రీడా రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి సమయం ఇది. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా, అభిషేకించడం ద్వారా కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. అనుచితిని నియంత్రించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ధైర్యం పెరుగుతుంది. మానసిక భీతి పోతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. స్థిరాస్తి విషయాలు, విక్రయాలు వంటివి ఊరట కలిగిస్తాయి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు సంభాషణల విషయంలో చోటు చేసుకుంటాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సమయస్ఫూర్తి కూడా ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు
ప్రయత్నపూర్వకంగా లభిస్తాయి. ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు కొనసాగించి పూర్తి చేసి అంతిమంగా విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి సందర్భోచిత నిర్ణయాలు విద్యాపరంగా లభిస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి ఆర్థికంగా కూడా అనుకూలతను పెంచుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం ద్వారా లేదా పూజించడం ద్వారా లేదా స్మరించడం ద్వారా అర్ధాశ్రమ రవి, అర్ధాశ్రమ కుజుడు, అర్ధాశ్రమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా కలిసి వస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. ఎదురు చూస్తున్నటువంటి వార్తలు ఇంపుని కలిగిస్తాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి పూర్తి చేసి విజయాలు పొందగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలకారం. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని కలిగిస్తాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. పరిశోధనలు శాస్త్రజ్ఞులకి ఫలిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఆందోళన క్రీడారంగం వారికి తగ్గుతుంది. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివిధ రకాల కార్యక్రమాలు ఒకేసారి చేపట్టి పూర్తి చేసి ఉత్తమ విజయాలు సాహసోపేతంగా సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అకారణ కలహాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలలోకి పోలేదు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా వాటిని కొంతవరకు పరిష్కరించుకోగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. వ్యాపార రంగం వారికి గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని కలిగిస్తాయి. సంభాషణలు మాత్రం వివాదాలకి దారితీస్తాయి. ఖర్చులు అధికంగా పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆ గ్రహ అతి ప్రతికూలతను ఎదుర్కోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా ఆధిక్యత సాధించగలుగుతారు. బలం పెరుగుతుంది. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విధి విధానాలు క్రమక్రమంగా కలిసి వస్తాయి. మానసిక స్థిరత్వం తగ్గుతుంది. చాంచల్యం పెరుగుతుంది. త్వరితగతి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. అయినప్పటికీ ఎదుర్కోగలుగుతారు, పరిష్కరించుకోగలుగుతారు. మానసిక పరిస్థితి మహిళలకు ఆందోళన కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాల్లో పొరపాట్లు వ్యాపార రంగం వారికి దొరుకుతాయి. ఆర్థిక చింతన పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి అధిక ఒత్తిళ్లు ఒకేసారి ఏర్పడతాయి. కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా అర్ధాశ్రమ బృహస్పతి ద్వారా, జన్మ శని ద్వారా, కుజుడు ద్వారా, రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి కుటుంబ వ్యవహారాలు కలిసి రావాలని, సమయస్ఫూర్తితో కూడిన, నైపుణ్యంతో కూడిన, నేర్పరితనంతో కూడినటువంటి నిర్ణయాలు అభివృద్ధిని కలిగించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఆశించినటువంటి ప్రయోజనాలు పొందాలని బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.
నమస్కారం. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో గృహప్రవేశానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథివార నక్షత్రాలు ఉన్నప్పుడు, కొన్ని ప్రత్యేకమైనటువంటి లగ్నాలు ఉన్నప్పుడు గృహప్రవేశం చేస్తే విశేషమైనటువంటి అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది. అలాగే సంవత్సరంలో వచ్చే కొన్ని ప్రత్యేకమైన మాసాలలో గృహప్రవేశం చేయటం ద్వారా కూడా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా ఏ నెలలో, ఏ వారాల్లో, ఏ తిథుల్లో, ఏ నక్షత్రాల్లో గృహప్రవేశం చేస్తే విశేషంగా అదృష్టం కలిసి వస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. కాలామృతం అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం మాఘాది పంచమాసాలలో గృహప్రవేశం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. మాఘాది పంచమాసాలు అంటే మాఘమాసం, ఫాల్గుణ మాసం, చైత్రమాసం, వైశాఖ మాసం, జ్యేష్ఠమాసం. ఈ ఐదింటిని మాఘాది పంచమాసాలు అంటారు. ఈ పంచమాసాల్లో గృహప్రవేశం చేసుకోవటం అనేది అనుకూల ఫలితాలు ఇస్తుందని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. అలాగే ఆశ్వీజ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసము ఇవి మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రత్యేకంగా కార్తీక మార్గశిర మాసాల్లో గృహప్రవేశం చేయటం అనేది మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుందని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. అలాగే ఏ నెలలోనైనా శుక్లపక్షంలో అంటే పౌర్ణమికి ముందు గృహప్రవేశం చేస్తే దినదిన ప్రవర్ధమానం అవటానికి ఆస్కారం ఉంటుందని, బహుళపక్షంలో దశమిలోపు గృహప్రవేశం చేస్తే సర్వకార్యాలలో విజయం చేకూరుతుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. వారాల పరంగా బుధవారము, గురువారము, శుక్రవారము ఈ 3 వారాలు కూడా గృహప్రవేశానికి విశేషంగా అనుకూలించే వారాలు. బుధవారం రోజు గృహప్రవేశం చేసినట్లయితే ఆ ఇంట్లో సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ధాన్యానికి, ధనానికి లోటు ఉండదు. గురువారం రోజు గృహప్రవేశం చేసినట్లయితే పశు సంపద సమృద్ధిగా ఉంటుంది. శుక్రవారం గృహప్రవేశం చేస్తే అష్టైశ్వర్యాలతో తులతొగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బుధ, గురు, శుక్రవారాలు గృహప్రవేశానికి అనుకూలం. సోమవారం కూడా కొంతవరకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కానీ క్షీణేందు వారం మాత్రం అనుకూలించదని కాలామృతం అనే గ్రంథంలో చెప్పారు. క్షీణేందు వారం అంటే ఏంటంటే అమావాస్యకు ముందు వచ్చే సోమవారాన్ని క్షీణేందు వారం అంటారు. ఆ రోజు మాత్రం గృహప్రవేశం చేయకూడదు. అలాగే తిథుల పరంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులలో గృహప్రవేశం చేయకూడదు. వాటిలో ముఖ్యమైనవి రిక్త తిథులు. రిక్త తిథులు అంటే ఏంటంటే చవితి, నవమి, చతుర్దశి ఈ 3 తిథులను రిక్త తిథులు అంటారు. ఈ రిక్త తిథులు ఉన్న రోజుల్లో గృహప్రవేశం చేయకూడదని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అలాగే దగ్ధ యోగాలు అని కొన్ని యోగాలు జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ యోగాలు ఉన్నప్పుడు కూడా గృహప్రవేశం చేయకూడదు. మంగళవారం పంచమి తిథితో కలిసి వచ్చిన, ఆదివారం ద్వాదశి తిథితో కలిసి వచ్చిన, బుధవారం తదియ తిథితో కలిసి వచ్చిన, గురువారం షష్ఠి తిథితో కలిసి వచ్చిన వాటిని దగ్ధయోగాలు అంటారు. అలాగే శుక్రవారం అష్టమితో కలిసి వచ్చిన, శనివారం నవమి తిథితో కలిసి వచ్చిన వాటిని కూడా దగ్ధయోగాలు అంటారు. ఈ దగ్ధయోగాలు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గృహప్రవేశం చేయకూడదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే గృహప్రవేశం చేసుకోవటానికి కొన్ని అద్భుతమైనటువంటి నక్షత్రాలను కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ప్రధానంగా కాలామృతం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. గృహప్రవేశానికి అద్భుతంగా కలిసి వచ్చే నక్షత్రాలు మృగశిర నక్షత్రం, చిత్తా నక్షత్రం, ధనిష్టా నక్షత్రం, ఉత్తర ఫల్గుణి నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రోహిణి నక్షత్రం, అనురాధ నక్షత్రం, శతభిష నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ 10 నక్షత్రాలు కూడా గృహప్రవేశానికి చాలా అద్భుతమైన నక్షత్రాలని ప్రామాణిక జ్యోతిష గ్రంథాల్లో చెప్పారు. పుష్యమి నక్షత్రం కూడా అనుకూలిస్తుంది, కానీ అది మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఎప్పుడైనా సరే గృహప్రవేశానికి వారం చూసుకున్నా, నక్షత్రం చూసుకున్నా, తిథి చూసుకున్నా అన్నిటికంటే ముఖ్యమైనది లగ్నము. జ్యోతిష శాస్త్రములో లగ్నాలను 3 రకాలుగా విభజించారు. స్థిర లగ్నము, చర లగ్నము, ద్విస్వభావ లగ్నమని లగ్నాలను 3 రకాలుగా విభజించారు. ఎప్పుడైనా సరే ఒక ఇంట్లోకి మనం ప్రవేశించినప్పుడు, కొత్తగా ఇల్లు కట్టుకొని లేదా కొనుక్కొని గృహప్రవేశం చేసేటప్పుడు స్థిర లగ్నం ఉన్న సమయంలో గృహప్రవేశం చేసినట్లయితే చాలా సంవత్సరాల పాటు ఆ ఇంట్లో అదృష్టం కలిసి వస్తుంది. ఒకవేళ స్థిర లగ్నంలో గృహప్రవేశం చేయటం వీలు కాకపోతే అప్పుడు ద్విస్వభావ లగ్నంలో గృహప్రవేశం చేయవచ్చు. స్థిర లగ్నాలు ఏంటంటే
వృషభ లగ్నం, సింహ లగ్నం, వృశ్చిక లగ్నం, కుంభలగ్నం. ఈ 4ంటిని జ్యోతిష శాస్త్రంలో స్థిర లగ్నాలు అంటారు. ఈ స్థిర లగ్నాలున్న సమయంలో గృహప్రవేశం చేసినట్లయితే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే లగ్నం చూసుకోవటంతో పాటుగా గృహప్రవేశం చేసేటప్పుడు చతుర్థ శుద్ధి, అష్టమ శుద్ధి కూడా చూసుకోవాలి. అంటే ఆ లగ్నం నుంచి చూసుకున్నప్పుడు వచ్చే 4వ స్థానంలో ఏ గ్రహము ఉండకూడదు, దాన్ని చతుర్థ శుద్ధి అంటారు. ఆ లగ్నం నుంచి చూసుకున్నప్పుడు వచ్చే 8వ స్థానంలో ఏ గ్రహము ఉండకూడదు, దాన్ని అష్టమ శుద్ధి అంటారు. అష్టమ శుద్ధి, చతుర్థ శుద్ధి ఉండేలాగా చూసుకొని స్థిర లగ్నంలో గృహప్రవేశం చేస్తే మాత్రం గృహప్రవేశం వల్ల బ్రహ్మాండంగా అదృష్టము, ఐశ్వర్యము కలిసి వస్తాయని కాలామృతంలో జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అయితే ఒక ముఖ్యమైన నియమం ఏంటంటే, సూర్యుడు సింహరాశి, కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నప్పుడు మాత్రం గృహప్రవేశం చేయకూడదు. అలా చేయటం వల్ల అప్పుడప్పుడు యజమానికి కొద్దిగా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే సంఖ్యాశాస్త్రంలో ఆత్మసంఖ్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఆత్మసంఖ్య 7 వచ్చిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, అదృష్టం కలిసి రావాలంటే ఏ దైవాన్ని పూజించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.